Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. Hatred strips up stiff, but love covers all offenses. The book of Proverbs chapter 10 verses 12. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు ఏమని అంటున్నాడంటే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు కూడా ఎవరి మీద కోపపడలేదు, ఎవరి మీద పగ కానీ కలహము కానీ పెంచుకోలేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడండి. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు పగలు, ప్రతీకారాలు వంటి అనేక రకాలైనటువంటి ద్వేషాలను కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమను కలిగి ఉండండి, పగ కలహమును రేపును. అయితే ప్రేమ వాటన్నిటిని, అంటే ఆ యొక్క దోషములన్నిటినీ కప్పివేస్తుందంట. ప్రేమతో ప్రతిదీ కూడా సాధించవచ్చని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు కూడా ప్రేమతోనే మనల్ని అందరినీ గెలుచుకున్నాడు. దేవుడు ప్రేమామయుడు, సాత్వికుడు, మంచితనం కలిగిన వాడు. దేవుడు అనేక మంచి లక్షణాలను కలిగి ఉన్న దేవుడు. అయితే మనము కూడా మనలో ఉన్న దోషాలన్నిటిని తీసివేసి మనలో నెమ్మదిని, శాంతిని, ప్రేమను, సాత్వికమును వీటన్నిటిని ధరించుకొని ఇతరుల ఎడల మనము ప్రేమతో మెలగాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. మంచిగా మాట్లాడుతూ ఇతరుల ఎడల మనం దేవుని యొక్క ప్రేమను చూపించాలి. కనుక మనము పగలు, ప్రతీకారాలు వంటి కలహమునకు దూరంగా ఉండి దేవుని ప్రేమను పొందిన వారమై దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో కూడా చేరి దేవునిని ఆరాధించుదుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవానికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, పగలు కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రభువా, మా యొక్క దోషములన్నిటినీ తీసివేయండి. మాలో పగలు, క్రోధములు, ఆ యొక్క కోపములన్నిటినీ, కలహములన్నిటినీ తీసివేసి ప్రభువా, మా నోటి మాటలన్నిటినీ క్షమించి దయతో ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రభువా, మా యొక్క ప్రేమను మేము కూడా మా హృదయంలో కలిగి ఇతరులకు మేము కూడా ప్రేమను కలిగి ఉండే అట్టి కృపా పాపుదల మా అందరికీ, మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.